హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మానస గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? మేడం ఏమైందంటే మాకు మ్యారేజ్ అయ్యి 13 ఇయర్స్ అయిపోతుంది మేడం ఇప్పుడు అక్టోబర్ కి. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ డాడీకి నేనంటే ఇష్టం లేదు మేడం. అది బయట పడకుండా 13 ఇయర్స్ నుంచి కూడా నన్ను మెంటల్ గా ఫిజికల్ గా కూడా టార్చర్ చేస్తున్నాడు మేడం. ఇష్టం లేకుండానే 13 ఏళ్ళు కాపురం చేసేసాడా నీతో? అసలు ఎక్కువ ఉండడు మేడం, ఎక్కువ ఇతను ఇక్కడ ఉండడు. ఫస్ట్ నా మిస్టేక్ ఏంటంటే మేడం, నేను షాప్ లో వర్క్ చేసేదాన్ని టైలరింగ్. అప్పుడు ఒక బాబుతో పక్కన ఒక అబ్బాయితో మాట్లాడేదాన్ని మేడం. అక్కడ తారాలు అవి తీసుకుంటాం మాట. మేము చేతులు అవి పట్టుకునేవాడు మేడం. ఈ అబ్బాయి నాతో మాట్లాడిన అబ్బాయి సడన్ గా వచ్చి మాట్లాడడానికి వచ్చినట్టు వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టేసి వెళ్తాడు మాట. దాని వల్ల ఈ రెండిటి వల్ల ఈ చేతులు పట్టుకోవడం వల్ల నేను అయిపోయినేమో అనుకొని నా మీద నేనే లేనుకొని చేసుకున్నా. ఆడెవడో వచ్చి నీకు నుదుటి మీద కిస్ చేస్తే నీకు జ్వరం వచ్చేసింది, అదే ప్రెగ్నెన్సీ అని నువ్వు ఫీల్ అయిపోయావా? అవును మేడం. ఇంకా ఎంత అమాయకులు ఉన్నారా సమాజంలో రేనా? ఇంత యూట్యూబ్లు చూస్తుంటే బోర్డు తెలుస్తున్నాయి జనాలకి. మీ ఆయనకి ఎలా తెలిసింది? నువ్వు చెప్పలేదు పెళ్ళప్పుడు, తర్వాత ఎలా తెలిసింది? అంటే నేనేమనుకున్నానంటే నేను అందరికీ చెప్పాను కదా, ఒకవేళ ఒకరు మాట్లాడుకొని ఉండొచ్చు. ఇంకా బ్లాక్ మెయిల్ చేయడం ఎలా పడతా అలా మాట్లాడటం. లాస్ట్ ఏమైందంటే తండ్రి ఎవరో తెలుసుకుంటారు ఊరు అని చెప్పుకొని వెళ్ళిపోయాడు మేడం. పిల్లల దగ్గర ఎప్పుడు బాధపడతాం మేడం. ఈ రోజు నాకు ఏమన్నా అయ్యి తెచ్చుకున్న తర్వాత పిల్లల్ని ఎవరైనా అలా చూస్తే అలా ఉంటుంది మేడం. మీ అమ్మ ఇలాంటిది అలాంటిది అంటే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ ప్రెసెంట్స్ అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. మన హిట్ టీవీలో సక్సెస్ఫుల్గా రన్ అయ్యే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అందులో మొదటిది ఇది కథ కాదు జీవితం అండ్ రెండోది అదాలత్ విత్ అడ్వకేట్ రమ్యనే. ఎందుకంటే మీ యొక్క సమస్యలని తనదైన శైలిలో ఎంతో చక్కగా పరిష్కారాలు చూపిస్తూ ఎన్నో కుటుంబాల్లో ఎన్నో లైఫ్స్లో వెలుగులు నింపుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్యకుమారి గారు. మరి ఈరోజు కూడా మరి కాలర్ తెలిపే ఆ సమస్యలకి తనదైన శైలిలో పరిష్కారాలు చూపించడానికి మేడం అయితే రెడీగా ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ చెప్పేద్దాం రండి. మేడం నమస్తే. నమస్తే రీనా. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే రీనా, ఎలా ఉన్నారు? నేను అడగాల్సింది మీరు అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకో ప్రతిసారి చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే మీ బ్యూటిఫుల్ సర్వీస్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు కూడా నా సర్వీస్ ఒకటే కాదు, హిట్ టీవీ తరపు నుంచి కూడా సర్వీసులు మీరు అందరూ ఇస్తున్నవి. చాలా మంది ప్రాబ్లమ్స్ ని మనం మన వంతు కృషితో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కాల్ విందాం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. మీ పేరు అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం నా పేరు మానస, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే మానస గారు, అడ్వకేట్ రమ్య గారు ఉన్నారు. మీకున్న సమస్యని చాలా క్లుప్తంగా తెలపడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? అలాగే మేడం, మాట్లాడండి. మానస గారు చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? నమస్తే మేడం, చాలా థ్యాంక్స్ మేడం కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. ఏమైందంటే మాకు మ్యారేజ్ అయ్యి 13 ఇయర్స్ అయిపోతుంది మేడం ఇప్పుడు అక్టోబర్ కి. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళ డాడీకి నేనంటే ఇష్టం లేదు మేడం. అది బయట పడకుండా 13 ఇయర్స్ నుంచి కూడా నన్ను మెంటల్ గా ఫిజికల్ గా కూడా టార్చర్ చేస్తున్నాడు మేడం. ఇష్టం లేకుండానే 13 ఏళ్ళు కాపురం చేసేసాడా నీతో? అసలు ఎక్కువ ఉండడు మేడం, ఎక్కువ ఇతను ఇక్కడ ఉండడు. ఫస్ట్ పిల్లలు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ అలా ఉండి నెక్స్ట్ పాప కూడా స్కూల్లో జాయిన్ అయ్యే టైంకి వెళ్ళిపోయింది మేడం, వదిలేసి చెప్పబెట్టకుండా. తర్వాత పాప. ఎంతమంది పిల్లలమ్మా మీకు? బాబు పాప మేడం. బాబు ఇప్పుడు 9th చదువుతున్నాడు, పాప 6th వచ్చింది. మీ ఆయన ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మా ఆయన లారీ డ్రైవర్ మేడం. నేను టైలరింగ్ చేస్తాను, అంటే వీళ్ళు డాడీ లేనప్పుడు ఎక్కువ చేస్తాను. ఇతను ఉన్నప్పుడు అంటే తక్కువ, ఇంట్లో పని అది చూసుకొని వర్క్ ఉంటే చేస్తాను, లేకపోతే లేదనమాట. ఓకే అమ్మా. ఇంట్లో ఖర్చులు అవన్నీ చూసుకుంటాడా? పిల్లల చదువులకి ఫీజులు అవన్నీ? చూడడు మేడం. అదే మరి లారీ వేసి ఏం చేస్తున్నాడు? మేడం లారీకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? లారీకి అసలు డ్యూటీకి సరిగ్గా వెళ్ళడు మేడం ఇతను. ఓకే, డ్యూటీకి సరిగ్గా వెళ్ళడు. వీళ్ళకి డబ్బుల కోసం వీళ్ళకి పంపించట్లే పిల్లల్ని, నేనే ఇది అవుతున్నానంటే అప్పుడు ఒకసారి డ్యూటీకి గడిగడికి వెళ్ళిపోయి మాకు గొడవలు అయిపోయి ఇంకా విడిపోదామన్న స్టేజ్ లో కావాలని డబ్బులు వేయడం.
ఆ, ఇప్పుడు మళ్ళీ ఫీజులు కట్టే టయానికి మళ్ళీ మాయమైపోవడం. ఓకే. ఏదో గొడవ పెట్టి ఇంకా నేనే వెళ్ళిపోమన్నట్టు చెప్పేలాగా చేస్తాడు మేడం. అసలు పిల్లల ముందు బిహేవియర్ బాగోదు. ఉమ్, తర్వాత ఏమో మాట నోరెత్తితే బూతు మాటలే మేడం. ఫస్ట్ నా మిస్టేక్ ఏంటంటే మేడం, నేను షాప్ లో వర్క్ చేసేదాన్ని టైలరింగ్. ఉమ్, అప్పుడు ఒక బాబుతో పక్కన ఒక అబ్బాయితో మాట్లాడుతాను మేడం. అక్కడ దారాలు అవి తీసుకుంటాం మేడం మేము. ఉమ్, మాట్లాడినప్పుడు కొంచెం అబ్బాయి ఏంటో తిన్నావా లేదా అలాగే ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నేనే ఇంట్రెస్ట్ గానే ఉండేదాన్ని కానీ మేడం. అసలు ఫిజికల్ గా వేరే థాట్స్ అవి నాకు మ్యారేజ్ అయిన 3 years వరకు కూడా తెలియదు మేడం. వేరే థాట్స్ అసలు ఇలా ఉంటది పెళ్ళంటే అని కూడా తెలీదు. కానీ ఇతనికి ఈ విషయం తెలిసి ఇంకా బ్లాక్ మెయిల్ చేయడం, ఎలా పడితే అలా మాట్లాడటం. లాస్ట్ ఏమైందంటే తండ్రి ఎవరో తెలుసుకుని రండ్రా ఊరు అని చెప్పుకొని వెళ్ళిపోయాడు మేడం. పిల్లల దగ్గర ఎప్పుడు బ్యాగ్ వచ్చాయి మేడం. ఉమ్, ఎందుకంటే ఇంత క్లియర్ గా చెప్పేసాక నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలి మేడం. పిల్లలు మెయిన్ మేడం. ఈ రోజు నాకు ఏమన్నా అయ్యి చచ్చిపోయిన తర్వాత పిల్లల్ని ఎవరైనా అలా చూస్తే ఎలా ఉంటది మేడం, మీ అమ్మ ఇలాంటిది అలాంటిది అంటే ఉమ్, నాకు ఇది ప్రూవ్ చేయాలి. అతను ఇది ఒక్కటి చాలు మేడం. నాకు ఫైనాన్స్ గా తప్పులొద్దు, ఏమొద్దు. నాకు ఇది ఒక్కటి, నేను ఏ తప్పు చేయలేదు మ్యారేజ్ కి ముందు. ఇది ఒక్కటి మేడం. ఎందుకంటే మా అత్త వాళ్ళు మాటలు అసలు ఎలా ఉంటాయి అంటే చాలా దారుణంగా మేడం. ఆడపడిచి కూడా అడిగింది మేడం, నువ్వేమైనా పెద్ద సంసారం ఏంటి అనుకుని అడిగింది మేడం. ఇవన్నీ జస్ట్ నా పిల్లల కోసం నేను క్లియర్ చేసుకోవాలి, నా కోసం కూడా క్లియర్ చేసుకోవాలి. నా పిల్లలు మెయిన్ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. వాళ్ళని వేరే విధంగా ఎవరు చూడకూడదు మేడం. అది నా ప్రాబ్లం మేడం. 13 years కి ఇదే మెంటల్ టార్చర్ మేడం. మనస ఒకసారి లైన్ లో ఉండండి అమ్మా. ఆ, ఈ వీడియో చూసే వ్యూవర్స్ అందరూ ఒక్కసారి ఆలోచించండి. హస్బెండ్ తెలియకుండా, హస్బెండ్కి తెలియకుండా ఫ్రెండ్ అనో లేకపోతే వాళ్ళ మనసులో ఉన్న బాధను ఎక్స్ప్రెస్ చేసుకోవడానికో ఎవడో ఒకరితో మాట్లాడితే ఈ రోజున మానస బాధపడుతున్న బాధనే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈరోజు అమ్మాయి అడుగుతున్నది కాంపెన్సేషనో నష్టపరిహారమో ఏమీ అడగట్ల. నా పిల్లలకి తండ్రి నా భర్తేనండి, అనవసరంగా ఒక ఎలిగేషన్ వేసి నన్ను ప్రూవ్ చేసుకోమంటే నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని అడుగుతుంది. అసలు ఆ ఫోనే మాట్లాడకుండా ఉంటే ఈ రోజున ఆ క్వశ్చన్ మార్క్ వచ్చేది కాదుగా. ఇక్కడ తప్పు చేసిందేమో తల్లిదండ్రులు, క్వశ్చన్ మార్క్లో పడిపోయింది పిల్లలు. పిల్లలలాగా కొన్ని లక్షల మంది IVFలు అని ఇవన్నీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారండి. పిల్లలు పుడితేనేమో ఒక్క బాధని షేర్ చేసుకోవడానికి ఒక ప్రాపర్ ఫ్రెండో ఎవరో లేకపోవడం వల్ల ఎవడో ఒకరితో మాట్లాడితే అక్రమ సంబంధాలు అంటగడతారు. కాబట్టి ఎప్పుడైనా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక క్వశ్చన్ మార్కులో పిల్లల్ని దయచేసి ఉంచొద్దు. నాన్న మానస చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మీ మ్యారేజ్ అయిన దగ్గర నుండి మీ హస్బెండ్ ప్రాపర్గా లేడు. ఒక 1 month 1.5 months వరకు బాగానే ఉన్నారు మేడం. ఇతను ఎప్పుడు పరిచయము, ఇతను ఎవరు, అతని వయసు ఎంత, నీ వయసు ఎంత? ఈ పక్కన షాప్ లో ఉండేవారు మేడం. అంటే వాళ్ళది షాపే, మాది టైలరింగ్ షాప్ మేడం. అప్పుడు అసలు ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. నేను 15 years చేసిన తర్వాత ఒక అమ్మాయి జాయిన్ అయింది మేడం. పాత ఆంటీ వాళ్ళు మానేసాక వేరే వాళ్ళు కొత్త జాయిన్ మీ మ్యారేజ్ అయిన తర్వాత ఎంత కాలానికి ఇతను పరిచయం? వీళ్ళు ఎవరు పరిచయం లేదు మేడం. మ్యారేజ్ కి ముందు మాట్లాడేదాన్ని అంతే. ఆహా, మ్యారేజ్ కు ముందు మాట్లాడేదానివి. ఎంతకాలం ముందు నుంచి పరిచయం అతను? ఏదో ఒక 1 year అనుకుంటా మేడం, అంతే. అలా మాట్లాడుతూ ఉండాలి అంతే. గాని అతని ఇంటెన్షన్ బ్యాడ్ అని నాకు మ్యారేజ్ అయ్యాక తెలిసింది. ఎవరి ఇంటెన్షన్ బ్యాడ్? ఆ అబ్బాయిది. అబ్బాయిది. సో అందుకని అతనితో కట్ చేసేసుకున్నావు, ఇతనితో సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకున్నావు. మీ ఆయనకి ఎలా తెలిసింది ఇతనితో పెళ్లికి ముందు మాట్లాడేదానివి అని? నేనే అందరికి చెప్పేస్తాను మేడం. అంటే ఏది జరిగినా మా షాప్ లో ఎవరైనా ఉంటే అలా కాదు నాన్న, తెంగరగా నువ్వు ఈ అబ్బాయి గురించి అందరికి చెప్పుకున్నావా పెళ్లికి ముందు నేను ఒకరితో మాట్లాడేదాన్ని అని? అవును. మాట్లాడేదాన్ని అని కాదు మరి, నాతో పాటు ఉండేవాళ్ళు కదా. ఈ రోజు ఆ అబ్బాయి ఏం మాట్లాడాడు, ఏమన్నాడు, ఇలాంటివి చెప్పేదాన్ని. ఆ అబ్బాయి ఒకసారి ఏమడిగాడంటే, నాతో పాటు పనిచేసిన అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఫస్ట్ నైట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఈ అబ్బాయి ఏమన్నాడంటే, వాళ్ళకి ఫస్ట్ నైట్ అయిపోయింది, మనకు హాఫ్ నైట్ కూడా అవ్వలేదు అనేసి అంటేనేమో, అసలు ఫస్ట్ నైట్ అంటే మీనింగ్ తెలియదు కదా. అప్పుడు నేనేం చేస్తాను, ఇంకొక ఆంటీకి చెప్పాను ఆ అబ్బాయి ఇలాగ అన్నాడని. అలా మాట్లాడుతున్నాడు అంటే అమ్మో ఎంత డేంజర్ గా మాట్లాడాడు అనేసి నాకు మ్యారేజ్ అయ్యాక అర్థమైంది మేడం. అవునా? బిఫోర్ మ్యారేజ్ ఒక అబ్బాయితో ఏదో మంచితనంగా మాట్లాడావు, వాడు ఉద్దేశం తేడాగా ఉందని తెలిసి నువ్వు కట్ చేసేసుకున్నావు.
అక్కడితో అయిపోయింది కదా, ఆఫ్టర్ మ్యారేజ్ మీ ఆయనకి ఎలా తెలిసింది అని అడుగుతున్నా. అంటే నాకు నేనే లేనిపోని వేసుకున్నాను మేడం. మళ్ళీ మా మేడం గారి మీద కోపంతో వేరే షాప్ లో జాయిన్ అయ్యాను మేడం. ఆ అంకుల్ కూడా మా మేడం దగ్గర చేసిన అంకులే. అయితే ఆ అంకుల్ కి వేరే రిలేషన్ ఉందన్నమాట. ఆ షాప్ లో పనిచేసిన ఒక ఆవిడతోని. ఆవిడేమో ఏంటి ప్రెగ్నెంట్ అయ్యిందన్నమాట వాళ్ళిద్దరి వల్ల. ఫస్ట్ డే నా ఎదురుగానే మాట్లాడుకున్నారు. నాకు 3 నెలలు వచ్చేసింది అనుకొని. అంటే ఆ అంకుల్ ఏదో చెప్పారో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మాట్లాడితే డేట్ రాలేదు, నాకు 3 నెలలు వచ్చింది, ఎప్పుడు తీపిస్తా అంటే నేను అనుకున్న ఈ అబ్బాయితో మాట్లాడతాను కదా అంటే చేతులు అవి పట్టుకునేవాడు మేడం ఈ అబ్బాయి, నాతో మాట్లాడిన అబ్బాయి. దాని వల్ల నేనేమన్నా అయిపోయినా అంటే అనుకొని నేను ఇంకా జ్వరం పెట్టేసుకొని నేను కూడా ప్రెగ్నెంట్ ఏమో అనుకొని చాలా భయపడతాను మేడం. అది అబ్బాయి చేపట్టుకోగానే ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అనుకున్నావా? దాని వల్ల జ్వరం వచ్చేసిందా నీకు? ఒకసారి మేడం బుక్ మీద ఒకసారి ముద్దు పెట్టాడు మేడం. అంటే సడన్ గా వచ్చి మాట్లాడడానికి వచ్చినట్టు వచ్చి బుక్ మీద ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట. దాని వల్ల ఈ రెండిటి వల్ల ఈ చేతులు పట్టుకోవడం వల్ల నేను ఇదైతేనేమో అనుకొని నా మీద నేనే లేనుకొని వేసుకుని అంకుల్ తో చెప్పాను, అంకుల్ నాకు కూడా రాలేదు అంకుల్ అని. ఇంకా అంకుల్ నాకు తెలిసి వాళ్ళే ఒకరికొకరికి చెప్పుకుంటారు. నానా ఒక డౌట్, ఇది పెళ్లికి ముందు జరిగిందా పెళ్లి తర్వాత జరిగిందా? పెళ్లికి ముందే మేడం కదా. నేను అడుగుతున్నది అదే, పెళ్లికి ముందు వాళ్ళకి ఎవరికో అక్రమ సంబంధాలు ఉన్నాయి, అందులో నువ్వు కూడా నుంచొని విన్నావు. నీ డౌట్ ఏంటంటే డేట్ రాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చేసినట్టే. ఆరోగ్య సమస్యల వల్ల ఒక్కోసారి డిలే అవుతుంది, వేడి చేయడం వల్ల డిలే అవుతుంది అనే ఇట్లాంటి జ్ఞానం నీ దగ్గర లేదు. ఆడెవడో వచ్చి నీకు నుదుటి మీద కిస్ చేస్తే నీకు జ్వరం వచ్చేసింది, అదే ప్రెగ్నెన్సీ అని నువ్వు ఫీల్ అయిపోయావా? అవును మేడం. అదే నిన్న నా మీద ఇంకా ఇంత అమాయకులు ఉన్నారా సమాజంలో రేనా? ఇంత యూట్యూబ్లు చూస్తుంటే బోర్డు తెలుస్తున్నాయి జనాలకి. ఓకే మానస చెప్పండి అమ్మా. అప్పుడేమో ఇంక ఇతను ఇదే దొరికిందే ఛాన్స్ కదా అనుకుని ఇంక నోటికి వస్తే ఒక జీలకర్ర వేయాలన్న సహజీవనం అనుకుని అలా మాట్లాడుతున్న. కూరగాయలకు వస్తే చూసావా సంసారి ఎలా కోసిందో ఇలాగా. ఇంక సరే ఇదంతా బాగానే ఉంది, ఇది మీ ఆయనకి నువ్వే చెప్పావా ఇలా జరిగిందండి అని? పెళ్లి అప్పుడు చెప్తానంటే మాకు పెళ్లి చేసిన ఓనర్ అంకుల్, ఇంటి ఓనర్ మాట, అంకుల్ చెప్పొద్దని ఇక్కడ మేడం. ఆడ దొంగ పాస్టర్ దొంగ తెచ్చినాడు, ఆడవల్ల అయ్యింది ఇదంతా. ముందే చెప్తుంటే చెప్తాను అంటే నువ్వు చెప్పకు నేను కూడా చెప్పను అని చెప్తాడు. ఎంత సిల్లీగా అనిపిస్తుందో కదా మ్యామ్. కానీ అమ్మాయి జీవితం ఇక్కడ కానీ ఒక బొమ్మలాటలాగా ఉంది అక్కడ వ్యవహారం. సో ఇప్పుడు దాకా మానస ఒక్క నిమిషం లైన్ లో ఉండమ్మా, మానస ఒక్క నిమిషం. ఇప్పటిదాకా అమ్మాయి ఇన్నోసెన్సీ మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఎట్లా అంటే అమ్మాయి మిషన్ పని చేసుకునే అమ్మాయి, పక్క షాప్ లో అబ్బాయి లైన్ వేసాడు, ఈ లోపు ఆ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు ఎవరైనా కానీ, ఇవాళ ఏం గిఫ్ట్ ఇచ్చాడు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని. అతను వాళ్ళు ఎవరికో ఫస్ట్ నైట్ అయ్యింది, మనకు హాఫ్ నైట్ కూడా అవ్వలేదు అనగానే ఈ పిల్ల భయపడింది. అదే విషయం పక్కన వాళ్ళకి చెప్పింది. ఈ పక్కన వాళ్ళు ఆల్రెడీ అక్రమ సంబంధాలు నడుస్తున్నాయి. ఈవిడకున్న దృష్టిలో అమ్మాయికి ప్రెగ్నెన్సీ అదే డేట్ రాలేదు, అయ్యో డేట్ రాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు అని ఈవిడ దృష్టిలో అనుకుంది. ఎందుకు అంటే కొన్ని రోజుల క్రితం అబ్బాయి నుదుటి మీద ముద్దు పెట్టి పట్టుకోవడం వల్ల, పట్టుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుందని అంత అమాయకంగా ఉన్న అమ్మాయి ఈ అమ్మాయికి ఆల్రెడీ ఉన్న వాళ్ళు వీళ్ళు కలిపి ఎక్కేసి సరే పెళ్ళప్పుడు ఇంకా నిజాయితీగా అనిపిస్తుంది. యాక్చువల్గా అమ్మ మానస పెళ్లిలో నువ్వు అట్లా చెప్తే ఎవడో చేసుకోడు తల్లి, అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీది చాలా చిన్న సహజంగా జరిగే ఒక అట్రాక్షన్ మాత్రమే, ఇదేమి లవ్ కాదు, అక్రమ సంబంధాలు కాదు, ఏమీ కాదు. ఇది పెళ్లిలో చెప్పకపోవడం మంచిదే తల్లి. చెప్తే ఎవరు చేసుకోరు, ఒకవేళ చేసుకున్నా జీవితకాలం హెరాస్ చేస్తాడు. సరే నువ్వు చెప్పలేదు, మీ ఆయనకి ఎలా తెలిసింది? మీ ఆయనకి ఎలా తెలిసింది నువ్వు చెప్పలేదు పెళ్ళప్పుడు, తర్వాత ఎలా తెలిసింది? అంటే మేమున్న ఏరియానే కదా మేడం, వీళ్ళ డాడీ కూడా మేము ఏరియాలో ఉంటున్నాము, అమ్మాయిలు మేమందరం కూడా అదే ఏరియాలో. అక్కడి నుంచి అతను డ్యూటీకి వెళ్ళేవారు అనమాట. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు బాబు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు మేడం. ఆ అబ్బాయికి పెళ్ళవలేదా? ఏంటి మేడం? ఆ అబ్బాయికి పెళ్ళవలేదా? వాళ్ళు వెళ్ళిపోయారు మేడం, షాప్ కూడా లేదు వాళ్ళ. ఎప్పుడు షాప్ లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు, నీకు పెళ్లి అయిపోయింది, మీ ఆయన నువ్వు నీ సంసారం బాగానే ఉంది కదా. ఇప్పుడు మీ ఆయనకి చెప్పిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నా, మీ ఆయనకి చెప్పిన వాళ్ళు ఎవరు? అంటే నేనేమనుకున్నానంటే నేను అందరికి చెప్పాను కదా, ఒకవేళ ఒకళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు. నువ్వంటే పడని వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీ ఆయనకి ఎక్కేసి చెప్పుంటారని నీ ఉద్దేశం? పడని వాళ్ళు మాక్సిమం ఎవరు లేరు మేడం, అందరూ అంటే. మరి ఎవరు చెప్పారు మానస? నువ్వు చెప్పావా, ఎవరు చెప్పారు?
నాకు ఒకవేళ ఆంటీ మీద డౌట్ మేడం. ఇప్పుడు అదే వేరే నువ్వంటే uncle పడంది ఎవరు అంటే ఆంటీ, ఎందుకంటే ఆంటీ గురించి నీకు అన్ని తెలుసు కాబట్టి, ఒకవేళ ఆంటీ అలాగే అక్రమ ఏమన్నా సంబంధాలు అంటే ఈ తెలుసు అమ్మాయి కాబట్టి ఇలా మానస ఎవరికైనా నా అక్రమ సంబంధం గురించి చెప్పేస్తుందేమో, ముందే మానస గురించి టమ్కేద్దామని ఆవిడ మీ ఆయనకి చెప్పేసిందని నీ డౌట్. ఎలాగో అలాగే అనుకోలేదు. మామూలుగా అంటే ఒకరు మాట్లాడుకుంటారు కదా మేడం, ఇలాంటి విషయాలు అంటే తొందరగా స్ప్రెడ్ చేసుకుంటారు కదా, అలా అనుకుంటున్నాను నేను. ఓకే నాన్న, మీ ఆయనకి తెలిసి ఎంతకాలం అయ్యింది? పెళ్ళైన కొత్తలోనే తెలిసిపోయిందా? మ్యారేజ్ అయ్యాక ప్రెగ్నెన్సీ వచ్చిన ఒక 5 months అనుకున్నాడు. తర్వాత బాగానే ఉండేవాడు, డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఓకే. కానీ ఇతనికి డౌట్ అని కూడా నేను చెప్పను మేడం, ఎందుకంటే నేను ఏంటని తెలుసు. ఫస్ట్ నైట్ కూడా వాళ్ళ ఇంట్లోనే జరిగింది మేడం. అంటే ఇలా ఉంటదని తెలిస్తే అసలు పెళ్లి చేసుకోకపోదును. అతను రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఒక 4 రోజుల లోపు, 2 రోజులకు అయ్యింది మాట. అప్పుడు ఇతనే కదా మేడం ప్రూఫ్. ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడితే పిల్లల భవిష్యత్తు ఏంటి మేడం? సూపర్. నువ్వు అడుగుతున్నది అసలు ఏమీ తెలియకపోయినా నువ్వు చాలా కరెక్ట్ గా మాట్లాడావమ్మా. నీ దృష్టిలో ఏంటంటే నాకు ఆల్రెడీ ఫిజికల్ రిలేషనే అలవాటు ఉంటే నా భర్తకు తెలుస్తుంది కదండి, అతనే పెద్ద సాక్ష్యం అంటున్నావు. నువ్వు నిజంగా కరెక్ట్ గా మాట్లాడావు తల్లి. ఎందుకంటే భార్య అంతకుముందు ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ టైం భర్త నీ మీద చేసినప్పుడే అతనికి అర్థం అవుతుంది. అతను ఓన్లీ నిన్ను హెరాస్ చేయడం కోసమనే ఈ ఎలిగేషన్ మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ మీద అనుమానం ఉంటే రెండో పిల్లని కన్నాడు కదమ్మా. రెండో పాప అయితే ఇంక ఫస్ట్ బాబుతోనే నాకు అంత అర్థమైపోయింది మేడం. అర్థమయ్యాక రెండో పాప వద్దనుకొని చాలా అసలు తినకూడనివి తినేసి, ఎందుకంటే మెంటల్ టార్చర్, ఒక హ్యాపీనెస్ లేదు. మా తోటకోళ్ళని మా బావగారు అంత బాగుంటారు, అసలు నేను వాళ్ళతో కలిసి భోంచేయడం వాళ్ళకి ఏముంటది మేడం. మా ఆయన నాతో భోంచేయరు, వాళ్ళిద్దరూ తింటారు హ్యాపీగా ఏ ఫంక్షన్లకు వెళ్ళినా ఊరు వెళ్ళినప్పుడల్లా. కానీ నాకు వాళ్ళకి ఉండాలనిపించేది. కానీ పిల్లలు నాకు 2 పుట్టేసాక మా ఆడపడికి 3, వాళ్ళని వీళ్ళని నేనే చూసుకొని నా వైపు నుంచి ఆలోచించుకున్నాను మేడం. నాదేంటి తప్పు, నాది ఎక్కడ స్టార్ట్ అయింది అనుకుంటే అసలు రీజన్ లేదు మేడం. మళ్ళీ ఏమో ఏమంటున్నారు తెలుసా మేడం, నేనంట 9 గంటలు లేగుస్తానంట వాళ్ళ ఊర్లోని మా అత్తగారి ఇంట్లో. మాకు పెళ్లి చేసిన అంకుల్ ఏమో నన్ను ఎంత నమ్మించి పెళ్లి చేశాడో, వద్దని చెప్పినా చేశాడు మేడం. ఎన్నిసార్లు చెప్పాను. ఏమంటున్నాడు అంటే 9 గంటలు వేస్తావు అత్తగారి ఇంటి దగ్గర, నువ్వు వాడదానివేనా అంటే ఎలా పడితే అలాగే నోటికి వచ్చినట్టు పెద్దరికాన్ని అడ్డు పెట్టుకుని తిడుతున్నాడు మేడం. ఒక్కరితో చెప్పించండి చాలు నాకు, అక్కడ నేను పొద్దున్న 9 గంటలు లెగుస్తున్నానని. జస్ట్ ఎదురెదురు ఇల్లులో మేడం, విలేజ్ మాట పల్లెటూరు. ఒక్కరితో చెప్పించండి చాలు అన్నాను నేను. మళ్ళీ మా అత్తమ్మ అయితే బాబు కడుపులో ఉన్నప్పుడైతే అసలు మా తోటకోళ్ళు మేడం, మీకనే చెప్తున్నాను ఇది రివీల్ చేయకండి, మా తోటకోళ్ళు చాలా డబ్బున్న అమ్మాయి మేడం. అమ్మాయి అసలు ఏ పని చేయదు. నేను వెళ్ళాక గిన్నెలు కడగడం అవన్నీ చేస్తుంటే తను కొంచెం ట్రై చేసేది. సర్లే తను ఒళ్ళు బాగా. కానీ వీళ్ళందరూ కలిసి నా మీద కోపం పెట్టుకున్నారు. ఆవిడ కోడలతో పనులు చేయించుకోవడం సరదా తీరలేదని ఏమో తెలియదు. కానీ నాకైతే బాబు కడుపులో ఉన్నప్పుడు ఇల్లు కావాలని పామి చీపురుతో వంగించి కడిగించి బెడ్షీట్లు అవి ఉతికించుకున్నాడు ఒక్కరోజు. అప్పుడేమో అక్కడ దారిలో వెళ్తున్న వాళ్ళు అదే నువ్వు తిన్నా, నువ్వు చేయకూడదు కదా ఇప్పుడు అనేసి అంటే నేనేం మాట్లాడేదాన్ని కాదు. ఫస్ట్ లో నాకు ఏం తెలిసేది కాదన్నమాట. మళ్ళీ ఏంటంటే వీళ్ళ డాడీ కూడా అత్త అని పిలుస్తాడు మేడం. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆవిడని, ఆవిడ భుజం వెనకాల చేతులేసి మాట్లాడడం, ఆవిడ వీసి మీద ఇలా పాముతూ మాట్లాడటం అన్ని చేస్తాడు. అయినా కూడా నేను సరిగ్గా ఉండాలి ఇలా ఏడుదో మెంటాలిటీ నాది. ఎందుకని నాకు ఇప్పుడు అర్థమవుతున్నాడు. అర్థమయ్యేసరికి నా లైఫ్ అయిపోయింది. నా పిల్లలు మాత్రం అతని నోటితో అతను ఒప్పుకోవాలి మేడం. నేను ఏ తప్పు చేయలేదు, అది ఒక్కటి చాలు మేడం నాకు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉన్నారా, దూరంగా ఉంటున్నారా? దూరంగానే ఉన్నాం, విడిగానే ఉన్నాం మేడం. చెప్తాను. ఎప్పటి నుంచి అమ్మా? 2021 నుంచి నేను రావద్దని చెప్పాను మేడం. మొన్న 2022లో మా మామయ్య గారు చనిపోయారు అన్నమాట. అప్పుడు ఊరెళ్తే మాతో పాటు ఇంకా నేను వద్దని చెప్తున్నా కూడా మా బావగారికి కూడా చెప్పాను, నువ్వు మాకు వద్దు, మీ ముగ్గురు ఇంక రేపు బయలుదేరుతాం అంటే ఫంక్షన్ అంత అవుతుంది కదా మేడం. అది అయితే 2021లో మీరు విడిపోయారు, కానీ 22లో మీ మామగారు చనిపోయినప్పుడు నువ్వు ఆ కార్యక్రమానికి వెళ్ళావు. వెళ్ళాము. వెళ్ళినప్పుడు మళ్ళీ మీ ఆయన నీతో పాటు వస్తానన్నాడా? నేను వద్దని చెప్తున్నా ఎక్కడ వస్తాడా అని. వద్దు బాబు నీతోనా, నా వల్ల కాదు అనేసి చెప్తుంటే కూడా ఇంకా నేను అందరూ ఎదురుగా చెప్తున్నాను మేడం. మా తోటకోళ్ళు వాళ్ళ అమ్మగారు మా బావగారు అందరూ ఉన్నారు. బావగారు నేను మా ముగ్గురం వెళ్ళిపోతాము ఊరు, వెళ్ళేటప్పుడు మాత్రం అనేసి చెప్పాను.
వాళ్ళు అసలు నోరిపితే అబద్ధాలు ఆడతారు, నిజం ఒప్పుకోరు. ఒక్క విషయంలో కాకపోతే ఒక్క విషయంలో కూడా. సరే ఇప్పుడు మీ ఆయన తన తప్పు తెలుసుకొని నీతో కలిసి ఉంటాను అంటున్నాడు కదా, నువ్వెందుకు వద్దు అనుకుంటున్నావు అతన్ని? అంటే బిహేవియర్ బాగోదు మేడం. పిల్లలు ఎదురుగా చేతులు ఎక్కడ పడితే అక్కడ ఆస్తాడు. మా పాప కూడా అసలు అతను చూడకూడని విధంగా చూస్తుంది మేడం. అదేలేమ్మా. ఎందుకంటే పిల్లలు మనం కంటే వచ్చే పాపం వాళ్ళు చిన్న పిల్లలు. నాకు కూడా మా ఇంట్లో ప్రాణం లేదు మేడం. మా అమ్మలు ఎలా పడితే వాళ్ళుగా చిట్టి పెంచి అంటే చిట్టిగా పెంచుతున్నాను అనుకుంది అమ్మ, కానీ చాలా చిట్టిగా పెంచేసరికి నేను ఒకదాన్ని మొండిదానిలో తయారయ్యి ఇంకెవరు మాట్లాడినా నమ్మేయడం అలా చేసేది అనమాట. అదేలేమ్మా. సరే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు నువ్వే పోషించుకుంటూ ఉండగలుగుతున్నావా? నీకు ఎవరు సపోర్ట్? మేడం నాకు కొంచెం ఒంట్లో బాగోట్లేదు మేడం. తలనొప్పి వస్తుంది, కళ్ళు అవి పోతాయో ఏంటి అన్నట్టు. కళ్ళు కూడా బాగా పెయిన్ వస్తున్నాయి, నీరసంగా ఉంటుంది. నాకు ఇది మైండ్ లో ఉంటుంది మేడం. ఇది నాకు క్లియర్ అయిపోతే అప్పుడు నేను హ్యాపీగా వర్క్ చేసుకుంటాను. అమ్మ ఎవరు చెప్పారు ఈ పిల్లలు నాకు పుట్టలేదు అని? మీ ఆయన అన్నాడు. అన్నవాడే డైరెక్ట్ గా బాబుతో అనేసి వెళ్ళాడు మేడం ఊరు వెళ్ళిపోయినప్పుడు. అన్నవాడే, ఒక్క నిమిషం తల్లి, అన్నవాడే మీతో కలిసి ఉండడానికి మీ వెనకాల పడి తిరిగి వస్తున్నాడు. అప్పుడు వచ్చాడు, ఇప్పుడు రాలేదు. నిజానికి అతను కొడుతున్నాడు అసలు నిజంగా. వద్దు గాని అక్కడ ఎవరన్నా అడుగుతారానేమో అనేసి నా డౌట్ అన్నమాట. ఏంట్రా వెళ్ళలేదు అని. అలాగా మళ్ళీ పెళ్లి అయ్యాక కూడా మా అత్తగారి ఇంటి దగ్గర కాకుండా ఇక్కడే ఉంటానని నేను చెప్తాను. ఎందుకంటే వేరే ఊరు వెళ్ళాలంటే ఏదో తెలియని వాళ్ళు ఉన్నారు భయం అన్నట్టుగా. మా బావగారు ఏమన్నారంట, ఇక్కడ ఉంటే పాడైపోతాడు బావగారు అంటే. ఇతనికి ముందే వేరే రిలేషన్స్ ఉన్నాయి మేడం పెళ్లికి ముందు మీ ఆయనకి. ఉన్నది స్కూల్ ఏజ్ నుంచి ఉన్నట్టు నాకు తెలిసింది. ఒకసారి వీడియో కాల్ లో కూడా చూసాను అవన్నీ. అప్పుడేమో ఇక్కడ ఉంటే పాడైపోతాడు బావగారు, మీ దగ్గర అక్కడే జాబ్ చేసి ఉంచండి అంటే, అప్పుడు మాకు పెళ్లి చేసిన అంకులే జాబ్ చూసి అతన్ని మా ఇంట్లోనే పెట్టారన్నమాట. అమ్మాయిలతోనే ఉండేవాళ్ళము. తర్వాత వేరేగా వెళ్ళిపోయాము. నిజానికి అతనికి వచ్చినాడు. నిజంగా అతను మారితే పాప బాబు నేను వీళ్ళ డాడీ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అతని మీద అయితే నాకు నమ్మకం లేదు మేడం, 1% కూడా లేదు. మీ ఆయనకి కౌన్సిలింగ్ ఇప్పించి మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తే నమ్ముతావా? కౌన్సిలింగ్ ఇస్తే నేను చూస్తాను మేడం. ఏమనంటే ఫోటోలు తీస్తాడు మేడం. ఏం ఫోటోస్? నీ ఫోటోలు ఎక్కడున్నాయి? అప్పుడు చిన్న పిల్లలు ఉండవు కదా మేడం, మాకు పెళ్లి అయ్యాక పాప కూడా పుట్టిన 1.5 year కి. అప్పుడు నేను ఊరికే అలాగే ఇతను పడుకున్నాడు, పాపని పడుకోబెట్టి నేను అలా కూర్చొని ఇతని సెల్ చూస్తున్నాను అనమాట. చూస్తుంటే అందులో నా ఫొటోస్ ఉన్నాయి, పాపని పక్కన వేసుకుని పడుకున్నవి. ఎప్పుడు చూసినా పడుకుంది అంటారు. ఇప్పుడుకి వచ్చి మేడం రాత్రిపూట ప్రశాంతం పడుకున్నదే లేదు. పిల్లలకి చిన్నప్పుడు అంతా చాలా వస్తుందేమో, దుప్పటి తీసేసుకుంటారు కదా మేడం, మళ్ళీ కప్పాలి, అటు ఇటు తిరిగి మళ్ళీ దోమలు కరుస్తున్నాయి. అవునమ్మా, ఇప్పుడు పిల్లతో పడుకున్న ఫోటోలు ఉంటే ఏముంది? ఏం అవలేదు మేడం. అసలు ఇల్లు కూడా చండాలం చేసేస్తే ఫోటోలు తీస్తాడు. వాళ్ళు నా డౌట్ ఏంటంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లికి చూపించి సెటిల్ చేసుకుంటారు అంతే. అసలు వాళ్ళకి కౌన్సిలింగ్ ఈవిడికి కౌన్సిలింగ్ అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న మానస, నువ్వు చెప్తున్న ఫొటోస్ నువ్వు మీ అమ్మాయితో పడుకున్న ఫోటోలు, ఇందులో వల్గారిటీ ఏముంది? వల్గారిటీ కోసం కాదు మేడం. ఇతను ఏమనంటే ప్రతిదీ ఫోటో తీస్తాడు మేడం. ఒకసారి స్కూల్ కి వెళ్ళమని చెప్పాడు. వెళ్తే నేను మడత పెట్టి పెట్టిన బట్టలు నాకు బాగా గుర్తున్నాడు. మడత పెట్టి పెట్టిన బట్టలు ఎలా పడితే అలా పడేసి ఉన్నాయి. అప్పుడేమో ఇప్పుడు నీ బాధ ఏంటి అంటే, మేడం ఈయన నేను ఎప్పుడు ఇంట్లో పని చెయ్యను, పగలు 9, 10 దాకా పడుకుంటాను, ఇలాంటి ఫోటోలన్నీ ఫాల్స్ గా తీసి పెట్టుకున్నాడు, వాటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నన్ను ప్రతిసారి అంటున్నావు. అవును మేడం. ఏమన్నంటే ఊరికే కొట్టడం. అసలు ఎలా కొడతాడు అంటే మేడం సౌండ్ రాదు తెలుసా మేడం. జుట్టు లాగి మెడలోంచేసి కొడతాడు. 2 days ఫీవర్ ఉంటది. సరే అమ్మా, ఇప్పుడు మేము ఒకవేళ కౌన్సిలింగ్ ఇచ్చి మీ ఇద్దరికి పోన్లే అని చెప్పి అన్ని ఒప్పించి నువ్వు అన్నట్లుగా ఈ పిల్లలు నా పిల్లలే అని రాయించి పంపిస్తే నువ్వు తీసుకెళ్తావా? మీ ఆయనతో కలిసి ఉంటావా లేదా? అలాగే మేడం పంపించండి. కానీ ఫోన్ మాత్రం అతని ఇంట్లో ఉన్నప్పుడు మాతో ఉండాలి. ఫోన్ వీడియోలు అవి తీయకుండా ఇది కూడా చూడండి. ఈ ప్రాసెస్ కూడా నువ్వు అనుకుంటున్నావు. సరే, నువ్వెందుకు ఏ కేసులు ఫైల్ చేయలేదు మీ ఆయన మీద? వెళ్ళాం మేడం, పోలీస్ స్టేషన్ కి వెళ్తే నాకు కొంచెం మతి మార్పు కూడా ఉందని నైటీలు అవి చింపేసి 3 నైటీలు మేడం, నైటీలు చింపేసి అలా పడతా కొడతా ఆ రోజు వెళ్ళిపోయాను మళ్ళీ సీరియస్ గా. ఎప్పుడు 2020, 19 ఆ టైంలో? అవును. ఓకే అమ్మా.
వెళ్తే 19 కదా 22 మొన్న లాస్ట్ ఇయర్ మా మామయ్య చనిపోయాక వచ్చాడు కదా మళ్ళీ వచ్చాడు కదా. ఆ, అప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను మేడం. వెళ్తే 2 రోజులు అంటే నాకు తిండి లేదు. వీళ్ళేమో ఏదో ఒకటి తేలిపోద్ది కదా అని నేను స్టవ్ అయితే వెలిగించడం మేడం. ఎందుకంటే ప్రతి క్షణం టార్చరే, ప్రతి మాట టార్చరే. దానికనేసి నేను ఏం చేస్తాను, ఏ వంట అసలు స్టవ్ వెలిగించట్టు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం పద అంటే రాడు. వాళ్ళ అక్క బావగారు మేడం మాకు పెళ్లి చేసిన వాళ్ళు. రాడు, నువ్వు వెళ్తే వెళ్ళు అనుకొని ఇంట్లో ఉండనివ్వడు, వెళ్ళిపోతుంటే వెళ్ళనివ్వడు. చాలా సో రీసెంట్ గా 22లో కూడా నిన్ను బాగా కొట్టి తిట్టి హింసించాడు కాబట్టి నీకైతే నమ్మకం లేదు. అందుకని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు కదా, మరి కేసు పెట్టలేదా? కేసు పెట్టలేదు మేడం. ఏం చెప్పాడంటే నా మీదే చెప్పాడు తిరిగి, నాకు తిండి పెట్టట్లేదని. అప్పటికి నాకే 2 days నుండి తిండి లేదు మేడం. ఇప్పుడు బిర్యానీ అయితే ఏముందమ్మా, నీ కేసులు నువ్వు కేసు పెడితే మీ ఆయనకి స్ట్రాంగ్ గా కౌన్సిలింగ్ పడేది, బుద్ధి వచ్చేది కదా. వాళ్ళు నన్ను అన్నారు మేడం, ఆ పోలీస్ అతను నన్ను అన్నారు, తిండి పెట్టవు కానీ నీకు డబ్బులు తెచ్చి ఇచ్చేయాలా అన్నారు. ఇతను ఏం చెప్పాడు, ఆ నైటీలు పట్టుకెళ్ళాను మేడం చింపినవి చూపించడానికి. అవి కూడా చూపించలే, మర్చిపోయాను. అదేలేమ్మా. సో నీ భయం ఏంటంటే నేను సరిగ్గా వంట చేయను, మా ఆయనకి తిండి పెట్టను, నేను నిద్రపోతాను, నేను ఇల్లు శుభ్రంగా ఉంచను, ఇవన్నీ ఎవిడెన్స్లు పెట్టుకున్నాడండి. నేనేమి చేయకపోయినా ఆయనే క్రియేట్ చేసి అట్లాంటి ఎవిడెన్స్లు పెట్టుకొని ప్రతి చోట పోలీస్ స్టేషన్లో నా మీదే చెప్తున్నాడు. ఇంకెందుకు అట్లాంటి వ్యక్తితో అని నేను దూరంగా ఉంటున్నాను అంటున్నావు, అంతేనా? అంతే మేడం. సరే, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి నువ్వు బాగున్నావా, మరి హ్యాపీగానే ఉన్నావా? ఆయన నీకు దూరంగా ఉన్నాడు కదా మీ ఆయన. ఇప్పుడు హ్యాపీ అంటే నేను హ్యాపీగా ఉంది మేడం. బాబు దగ్గర అనేసాడు కదా తండ్రి ఎవరో తెలుసుకొని రండి అని. నాకు అప్పటి నుంచి అసలు మనశ్శాంతి అయితే లేదు మేడం. అక్కడ నాకు క్లియర్ అయితే గానీ హ్యాపీగా ఉండలేను. అప్పుడు క్లియర్ అయిపోయి డాడీ వచ్చేసి నన్ను తిట్టుకున్నా పర్వాలే, అన్ని పుట్టినా అని తెలుసు కదా అప్పుడు. సరే అమ్మా, నీకు చెప్తాను ప్రాబ్లమ్ లీగల్గా ఎలా ఉంటుందో ఏంటనేది చెప్తాను, వినండి. మీ స్టోరీ అంతా విన్నాక మాకు అర్థమైంది ఏంటంటే, ఇక ఏం చేసినా మీ ఆయన మారడు, మీ ఆయనతో నువ్వు ఏ రకంగానూ కలిసి ఉండవు. నువ్వు ఇండివిజువల్గా ఉండడం, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం, 2 పిల్లలు పోషించుకోవడం, నీ తిండి ఏదో నువ్వు తినడం నీకు అలవాటు అయిపోయింది. నువ్వు ధైర్యంగా ఇలా ఉండగలవు. ఇప్పుడు మీ ఆయన మారిపోతాడు, నిన్ను బాగా చూసుకుంటాడు అనేది డౌటే. ఎవడే ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా అవి టెంపరీ అనేది నీ ఉద్దేశం. నీకున్న ఒకే ఒక డౌట్ ఏంటంటే, ఒక ప్రాబ్లం ప్రెసెంట్ నీకున్న ప్రాబ్లం ఏంటంటే, నా పిల్లలు ఆయనకే పుట్టారండి, ఇది నేను ప్రూవ్ చేసుకోవడం ఎట్లాగా. సో దీనికి లీగల్ ప్రొసీడింగ్స్ చెప్తాను వినమ్మా. ఇలా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఒక స్త్రీకి ఎప్పుడూ లేదు తల్లి, గుర్తుపెట్టుకోండి. అలా ప్రూవ్ చేసుకోవడానికి మీరు తాపత్రయ పడితే అతను నిజమైపోతాడు. ఇక్కడ ఆల్రెడీ మీ ఆయనకి తెలుసు ఆ పిల్లలు ఆయన పిల్లలే అని. ఆయన ఒక బురద ఏమని వేసాడు, పిల్లోడు బ్రెయిన్లో ఒక పాయిజన్ చుక్క, మీ అమ్మకి మీరు ఎవరికి పుట్టారో కనుక్కొని రండిరా అని. ఎందుకు అంటే నువ్వు హ్యాపీగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు, నిన్ను ఏదో రకంగా హింసించడమే ఆయన టార్గెట్. ఇప్పుడు దాకా ఆయన హింస పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడు పిల్లోడు ద్వారా నిన్ను హింసించడానికి ఒక పాయిజన్ చుక్క మగపిల్లోడు బ్రెయిన్లో వేసేసాడు. సో ఇప్పుడు నువ్వు గబగబా మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి మీ ఆయన ఎంట్రుకులో ఏవో తీసుకొని వెళ్ళి మీరు DNA టెస్టులు చేయించుకొని ఇదిగోరా బాబు అని మీ అబ్బాయికి చూపించాలని మీ ఉద్దేశమే తప్ప మీరు సొసైటీలో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? నువ్వు సమాధానం చెప్పాలనుకునేది ఎవరికి? నీ కొడుక్కి సమాధానం చెప్తే సమాజానికి చెప్పినట్టు నీ ఉద్దేశం. ఇలా చెప్పించడం ఎక్కడా వర్కౌట్ అవ్వదమ్మా. అలాంటి చట్టాలు ఎక్కడా లేవు. అయినా కూడా నాకు చట్ట ప్రకారం కావాలండి, అతను పేడా వద్దు, అతను వద్దు అంటే నువ్వు ధైర్యంగా బయటకు వచ్చి కొన్ని కేసులు ఫైల్ చేయాలి. అప్పుడే మీ ఆయన బుద్ధొచ్చి ఆయనే ఒప్పుకుంటాడు ఒకటి, లేదా కోర్టులో నువ్వు పిటిషన్ కూడా ఫైల్ చేయొచ్చు. మా ఇద్దరు DNAతో పిల్లల్ని DNA టెస్ట్ చేయండి, ఇతను ఇట్లా బురద వేయడం వల్ల నా కొడుకు యొక్క ఆలోచన విధానం తప్పుదోవ పడుతుంది, ఆయనకి ఇబ్బంది అవుతుంది, నా పిల్లోడు పెంపకం కరెక్ట్గా వెళ్ళట్లేదు, కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి నువ్వు ఒక పర్మిషన్ పిటిషన్ కోర్టులో వేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి ఊరంతా నువ్వేమి ఈ పిల్లలు నాకు పుట్టిన వాళ్ళే మా ఆయనకి పుట్టిన వాళ్ళే అని టమ్కేసి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు. ఇక్కడ నీకు నీ కొడుక్కి ఏదైనా ఇబ్బంది ఉంటే నువ్వు ఒక లాయర్ని పెట్టుకొని ముందు పిల్లలకి మెయింటెనెన్స్ ఇమ్మని కేసు వేయండి. ఏ కేసులు వేయొద్దు, పిల్లలకి మెయింటెనెన్స్ ఇమ్మని ఒకే ఒక కేసు నోటీస్ పంపించి మెయింటెనెన్స్ కేసు ఒకటి ఫైల్ చేయండి. మీరు ఎప్పుడైతే మెయింటెనెన్స్ కేసు వేస్తారో మీ ఆయనకి నిజంగా డౌట్ ఉంటే ఛాలెంజ్ చేస్తాడు, ఈ పిల్లలు నాకే పుట్టలేదు నేను ఎందుకు మెయింటెనెన్స్ ఇస్తాను అని. అప్పుడు నువ్వు DNA టెస్ట్కి నువ్వు రెడీ అయిపో, మీ ఆయన్ని కలిపి టెస్ట్ చేస్తారు కోర్టులో, ఆటోమేటిక్గా నీ పిల్లలకి ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోద్ది. అర్థమవుతుందా?
చెప్పమ్మా. మేడం గారు చెప్పు మనసు. డిఎన్ఏ టెస్ట్ చేస్తే పిల్లలు తన పిల్లలు అని తేలుతుంది కదా. అవును, అప్పుడు నేను కూడా ఏ తప్పు చేయలేదని కూడా తేలుతుంది. తేలిపోద్ది కదమ్మా. ఆ పిల్లలు ఆయన పిల్లలే అంటే నువ్వెప్పుడు ఏ తప్పు చేయలే. నీ వర్షన్ ఎవరు విన్నా క్లియర్ గా అర్థమవుతుంది తల్లి, నువ్వు ఏ తప్పు చెయ్యలేదు అని. ఇదంతా తెంగర ఆలోచన. మీ ఆయన ఏదో అన్నాడు కదా అని నువ్వు ప్రూవ్ చేసుకుంటూ కూర్చుంటే జీవితకాలం ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, నువ్వు ప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ ఆయనది. ఎవరికి పుట్టారో ప్రూవ్ చేయరా బాబు నువ్వు అని నువ్వు ముందు మెయింటెనెన్స్ కేసు వేసావనుకో, ప్రూవ్ చేస్తాడా, నెల నెల భరణం అన్నా కడతాడు. చెరోకి 20,000 మెయింటెనెన్స్ కావాలని చెప్పి కేసు ఫైల్ చేయి. ఇది ఒక పాప ఒక బాబా అమ్మ మీకు? వాళ్ళిద్దరికి చెరోకి 20,000 కావాలి, 40,000 మెయింటెనెన్స్ కావాలని చెప్పి వెయ్యండి. ఆటోమేటిక్గా ఆయనే పరిగెత్తుకొచ్చి వాళ్ళు నా పిల్లలేనండి సారీ అయిపోయిందని అన్న చెప్తాడు. లేకపోతే డబ్బులు కట్టకుండా ఉండడం కోసం వీళ్ళు నా పిల్లలు కాదండి అంటాడు. డిఎన్ఏ టెస్ట్కి పర్మిషన్ ఇవ్వండి అని నువ్వు మీ లాయర్ కోర్టులో పర్మిషన్ పిటిషన్ వేస్తాడు. సచ్చినట్టు అతను మెయింటెనెన్స్ కడతాడు, నీకు నెల నెలా భరణం వస్తుంది పిల్లల తరపున. పిల్లలు ఆయనకే పుట్టారని ప్రూవ్ అవుతుంది, అలాగే నువ్వు కూడా కరెక్ట్ క్యారెక్టర్ అని ప్రూవ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఆ టైంలో అవును పిల్లలు నాకే పుట్టారు కానీ నువ్వు నన్ను కాపురానికి రానివ్వట్లేదు కదా, అందుకే నీ మీద ఇట్లా బురదేశాను, ఇదిగో నీకు 10 లక్షలు ఇస్తాను, నాకు డైవర్స్ ఇచ్చేయి అంటే నీకు నచ్చితే మ్యూచువల్ డైవర్స్ కూడా వెళ్ళిపో. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. మానస గారు, మేడం చెప్పి ఫాలో అయిపోండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ, నమస్తే. రీనా గారు, ఎప్పుడు కూడా డిఎన్ఏ టెస్ట్లో ఇంపార్టెన్స్, లేకపోతే ఫిజిడిటీ ప్రాబ్లమ్స్, లేకపోతే నువ్వు క్యారెక్టర్ లెస్, నువ్వు పలానా వ్యక్తితో అక్రమ సంబంధాలు నువ్వు ప్రూవ్ చేయి కావాలంటే ఇలాంటివి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరాలు లేవు. ఎందుకంటే అవతల వ్యక్తి నమ్మితే అతని దగ్గర సాక్ష్యాలు ఉండాలి. 2, ఇక్కడ ఈ కేసులో మనం అబ్జర్వ్ చేస్తే పిల్లోడి బ్రెయిన్ లో పాయిజన్ చుక్క వేశాడు. ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఎదిగే మగపిల్లల ఆలోచన అంత పర్ఫెక్ట్ గా పేరెంట్స్, అమ్మ నాన్న, నా తాతయ్య, ఇంతమంది అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు ఉన్నా కూడా ఈ రోజున సోషల్ మీడియా వల్ల పెంపకాలు చాలా దారుణంగా వెళ్తున్నాయి. అలాంటి స్టేజ్లో ఒక అమ్మ హస్బెండ్ యొక్క హెరాస్మెంట్ భరించలేక ఇద్దరు పిల్లల్ని దగ్గర పెట్టుకొని పోషిస్తుంటే అతను హెరాస్ చేయడానికి కుదరట్లేదు. ఎందుకంటే అమ్మాయి విడిపోయి దూరంగా వచ్చి ఉంటుంది. ఈ టైంలో ఏదో రకంగా అమ్మాయిని హింసించాలి అనే ఒక క్రూయల్ మెంటాలిటీ తోటి అతను చేసిన బిహేవియర్ పిల్లోడి ఆలోచనలో ఒక పాయిజన్ వేయటం. అది ఎట్లా అంటే జీవితకాలం ఎప్పుడన్నా అమ్మాయి కంట్రోల్ పెట్టాలి అనుకుంటే పిల్లోడు ఏమంటాడు, నువ్వేమన్నా ఇదే, నువ్వు అసలు మా అమ్మవే కాదు దొబ్బే అవతల కానొచ్చు, లేకపోతే నువ్వు క్యారెక్టర్ లెస్వి, మా నాన్న నిన్ను వదిలేశాడు, ఇప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్తావా అని. ఇవన్నీ కొంత నిజంగా పాపం. ఒక రకంగా వాళ్ళు చెడిపోయి వాళ్ళ ఆలోచన విధానాలు చెడిపోయినాయి. ఇక్కడ ఎవరు క్యారెక్టర్ లెస్ అని చెప్పడానికి లేదు. పెళ్లికి ముందు జరిగిన ఇన్సిడెంట్లు ఇవన్నీ. ఆఫ్టర్ మ్యారేజ్ భార్యాభర్తల మధ్య ప్రాపర్ బాండింగ్ లేకపోవడం వల్ల ఈ రోజున ఒక పిల్లల జీవితాన్ని ఒక క్వశ్చన్ మార్క్ కింద పెట్టేశారు వీళ్ళు. నిజంగా ఆయనకి బుద్ధి ఉంటే ఈ ఎపిసోడ్ కనుక ఆయన వింటే ఆ దరిద్రుడు వెళ్ళి కాస్త వాళ్ళ అబ్బాయికి అరే బాబు నేనేదో ఊరికే అన్నాను కోపంలో అంటే కనీసం ఆ పాప నుంచైనా బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్లు ప్రతి చోట ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయికి అతనికి తెలుసు ఎవరికి పుట్టారు అని. నిజంగా ఆ పిల్లోడో పిల్లో పుట్టలేదు అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ ఎందుకు తీసుకొచ్చాడు, 2020 దాకా ఎందుకు కలుస్తున్నాడు, అంత డౌట్ ఉన్న వాళ్ళు. సో ఇక్కడే క్లారిటీ వస్తుంది. మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది కానీ ఆ అమ్మాయి కాస్త అమాయకంగా ఉంది కాబట్టి ఆ అమ్మాయికి తెలియట్లేదు. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది అమ్మాయి గోదక. అమ్మాయి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంది, నాకు వద్దురా బాబు ఇట్లాంటి వ్యక్తి అని. పిల్లోడి భవిష్యత్తు మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అట్లాంటి తండ్రులు ఎవరైనా ఉంటే ముందు రియలైజ్ అయ్యి పిల్లల్ని ఒక బాల్స్ లాగా ఆడుకోవద్దండి. వాళ్ళ జీవితాలని మీ వల్ల తండ్రో తల్లో లేకుండా బతకాల్సిన పరిస్థితి. ఆ పాపమే ఎక్కువ. మళ్ళీ ఎదురు ఈ పాయిజన్ చుక్కలు వేసి వాళ్ళ జీవితాలు దయచేసి నాశనం చేయకండి. ఎస్ సార్. సో చక్కటి మెసేజ్ అందించారు. ఒక్కసారి మనం ప్రూవ్ చేసుకున్నాం అంటే లైఫ్ లాంగ్ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. దయచేసి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అని గొప్ప మెసేజ్ ఇచ్చారు అడ్వకేట్ రమ్య గారు ఈ ఎపిసోడ్ త్రూ. సో చక్కగా ఫాలో అయిపోండి. మీకు కూడా ఎట్లాంటి సమస్యలు ఉంటే తప్పకుండా కాల్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మేడం, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.